హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓ రోజు శ్రీకృష్ణుడు కర్ణుడికి మించిన దానకర్ణుడు లేడు అనడంతో తాను కూడా దాన ధర్మాలు చేస్తాడని, అందులో కర్ణుడి గొప్పతనం ఏముందని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడగడంతో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక ప్రాంతానికి తీసుకెళ్లి ఎదురుగా ఉన్న 2 కొండల్ని బంగారంగా మార్చి ఆ పక్కనే ఉన్న గ్రామస్తులకి పంచమన్నాడు. అర్జునుడు గ్రామస్తులందరినీ అక్కడికి రామని పిలిచి వచ్చిన వారి వస్త్రధారం చూసి ఎవరికి ఎంత ఇవ్వాలో తానే నిర్ణయించుకొని దానం చేయడం మొదలు పెట్టాడు. 2 రోజులు గడిచినా వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి తీసుకుంటున్నా ఆ బంగారం ఎంతకు తరక్కపోవడంతో అలసిపోయిన అర్జునుడు ఇకపై తన వల్ల కాదని చెప్పడంతో మరుసటి రోజు శ్రీకృష్ణుడు కర్ణుడిని పిలిచి ఆ బంగారపు కొండను చూపించి గ్రామస్తులందరికీ పంచిపెట్టమన్నాడు. కర్ణుడు గ్రామస్తులందరినీ పిలిచి ఆ బంగారపు కొండను చూపించి బంగారం ఎవరికి ఎంత కావాలో తీసుకోమని చెప్పి కర్ణుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో దానం తీసుకున్న వారి దగ్గర నుంచి కృతజ్ఞత ఆశించడం తప్పని, అది ఒప్పందం లాంటిదని, అలాంటప్పుడు దానం చేయడంలో అర్థం లేదని, కర్ణుడు దానం చేసేటప్పుడు ఏది ఆశించడని, అందుకే దానంలో కర్ణుడిని మించిన వాళ్ళు ఎవరు లేరని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.